సహోదరి సహోదర, శ్రమల్లో, బాధల్లో, సమస్యల్లో, అననుకూల పరిస్థితుల్లో మానవునికి కేవలం దేవుని అందే సంపూర్ణ భద్రత ఉన్నది గనుక నరులను ఆశ్రయించుట కంటే దేవుని ఆశ్రయించటం మానవునికి మేలు. మనుషులు నమ్ముకుట వలన యాకోబు లాబానుని నమ్మి 7 ఏండ్లు పనిచేశాడు. బిలాము బాలాకుని నమ్మి దైవదర్శనమును కోల్పోయాడు. సంసోను దెలీలాని నమ్మి బలాన్ని పోగొట్టుకున్నాడు. దావీదు కేయిలా ప్రజలను నమ్మి మోసపోయాడు. సొలొమోను భార్యను నమ్మి ఆత్మీయతను సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు. నేడు నీవు కూడా సర్వోన్నతుడైన దేవుణ్ణి ఆశ్రయాన్ని నిర్లక్ష్యం చేసి దేవుడిచ్చే సహాయాన్ని నిరాకరించి భూమిపై కొద్ది కాలం మాత్రమే అధికారంలో ఉండే మానవులు మాత్రమును నమ్ముకొని మోసపోయావా? మనుషులు నిన్ను మోసగించవచ్చు, ఆశలు భంగపరచవచ్చు, కానీ దేవుడు ఎన్నటికీ అలా చేయడు. మనుషులు నమ్ముకొని మోసపోయిన వారు ఉన్నారేమో కానీ దేవుని నమ్మి మోసపోయి పాడైన వారు ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ లేరు. కాబట్టి నీవు దేవుని ఆశ్రయించి మేలుకరమైన జీవితాన్ని జీవించుము. అట్టి కృపా ధన్యత దేవుడు దయచేయునుగాక. ఆమేన్.